మహాభారతం 35 దుర్యోధనుడిని బంధ విముక్తుడిని చేసిన పాండవులు. దుర్యోధనుడి పరిస్థితిని గురించి ఆయన పరివారం చెప్పిన మాటలు విన్న ధర్మరాజు తన సోదరుల వైపు చూస్తాడు. తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వాళ్లు ముఖం తిప్పుకుంటారు. అప్పటివరకు తమని అవహేళన చేసిన దుర్యోధనుడికి తగిన శాస్తి జరిగిందన్నట్టుగా వ్యవహరిస్తారు. ఆపదలో ఉంది కదా అని విషసర్పాన్ని కాపాడే ప్రయత్నం చేయడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. తమని అనేక రకాలుగా అవమానించిన దుర్యోధనుడికి ఆ మాత్రం అవమానం జరగవలసిందేనని అంటారు. ఆ గంధర్వుడిని బ్రతిమాలుకుని ఆయనే బయటపడతాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. మనలో మనం ఎన్ని గొడవలైనా పడొచ్చు, కాని ఆపద సమయంలో అవతలివారిని ఒంటరిని చేయడం సరికాదు. మనలో మనం గొడవలు పడుతున్నప్పుడు మనం 5గురం, వాళ్ళు 100గురు. కాని ఎవరైనా మన జోలికి వచ్చినప్పుడు మాత్రం మనం 105గురం. పిడికిలి బిగిస్తే బలం ఉంటుంది, వ్రేళ్లుగా విడిపోతే బలహీనమైపోతాము, ఎదుటివారికి చులకన అవుతాము. దుర్యోధనుడితో మనకి ఎన్ని గొడవలున్నా ముందుగా అతణ్ణి విడిపించడం మన ధర్మం అంటూ అక్కడినుంచి బయల్దేరతాడు ధర్మరాజు. మిగతావారు అతణ్ణి మౌనంగా అనుసరిస్తారు. గంధర్వుడు విడిది చేసిన ప్రదేశానికి పాండవులు చేరుకుంటారు. అప్పటికే గంధర్వులు బందీగా ఉన్న దుర్యోధనుడిని తమ రథంలో తీసుకెళ్లడానికి సిద్ధమవుతుంటారు. దాంతో గంధర్వ సైన్యంపై పాండవులు విరుచుకుపడతారు. కౌరవులకు మాదిరిగానే పాండవులను కూడా చాలా తేలికగా చెల్లాచెదురు చేయవచ్చని గంధర్వులు అనుకుంటారు. కాని అది అంత తేలికైన పని కాదనే విషయం యుద్ధం మొదలైన కొంతసేపటికే వాళ్లకి అర్థమైపోతుంది. పాండవుల నుంచి వస్తున్న బాణాల ధాటికి వాళ్లు తట్టుకోలేకపోతారు. విషయం అర్థం కావడంతో మళ్లీ చిత్రసేనుడే రంగంలోకి దిగుతాడు. మాయా యుద్ధంతో పాండవులను ముప్పతిప్పలు పెట్టాలనుకుంటాడు. కాని అర్జునుడు అంత సమయం కూడా ఇవ్వకపోవడంతో చిత్రసేనుడు మనసు మార్చుకుంటాడు. అర్జునుడు ఇంద్రవురికి వచ్చినప్పుడు ఆయనకి నాట్యం నేర్పించింది నేనే అంటూ ఆ గంధర్వుడు దిగివస్తాడు. కౌరవులే తనని రెచ్చగొట్టారని, జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని ధర్మరాజుతో చెబుతాడు. పాండవుల దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోతాడు. పాండవులు బంధవిముక్తుడిని చేయడంతో ఒకవైపున అవమానం, మరోవైపున ఉక్రోషంతో అక్కడినుంచి దుర్యోధనుడు వెళ్లిపోతాడు. అలా పాండవులను అవమానించబోయి దుర్యోధనుడు పరాభవించబడతాడు.